సార్ వేలాది మందికి అవకాశాలు రాకుండా కొంతమంది తమ అనుయాయులకి ఏదైతే కోన రవికుమార్ ఎవరు సార్ ఆముదాల వలస ఎమ్మెల్యే, ఆయన ఒక క్రీడా సంస్థకి చైర్మన్ ఉంటే ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి ఉద్యోగాలు. అట్లాగే భరత్ వైజాగ్ ఎంపీ ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి ఉద్యోగాలు. ఇదంతా లోపభూయిష్టం. సర్టిఫికేట్ మళ్ళీ మీకు ఛాలెంజ్. రామారావు గారు ఒక్క సర్టిఫికేట్, కోన రవికుమార్ సంతకం పెట్టిన ఒక్క సర్టిఫికేట్, భరత్ సంతకం పెట్టినటువంటి ఒక సర్టిఫికేట్ మీరు చూపించండి. ఓకే, మీరు చూపించండి. నారా లోకేష్ గారు రాజీనామా కాదు, రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేద్దాం మనం. ఒక్కటి చూపించండి, కోన రవికుమార్ సంతకం పెట్టింది ఒక్కటి చూపించండి. మీరు చాలా జీవోలన్నీ ప్రదర్శిస్తుంటారు ఏది ప్రభుత్వానికి మద్దతుగా. మాకు ఉన్నటువంటి సమాచారం మీకు తెలియకపోతే మద్దతుగా కాదు వాస్తవాలు. సార్ సార్ మద్దతు కాదు వాస్తవాలు. ఒకటి ఇవ్వండి సార్, ఒకటి ఇవ్వండి సార్. పంపించండి, నా దగ్గర కూడా ఉంది. నా దగ్గర సార్ సార్ ఇదో నా దగ్గర కూడా ఉంది. ఎస్, నా దగ్గర కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి PDF ఫైలు నా దగ్గర కూడా ఉంది. నేను కూడా మీకు చూపిస్తా. దాంట్లో మొత్తం వెతికి వినండి సార్, మొత్తం వినండి, మొత్తం వెతికి వినండి సార్, మొత్తం వెతికి. సార్ సార్ ఏమి లేదు సాక్ష్యాలు ఇక్కడ, ఏమి లేవు సార్ సాక్ష్యాలు ఇక్కడ చూడండి. ఇదిగోండి నా దగ్గర కూడా మీరు ఇచ్చినటువంటి వినండి. అరే వినండి, ఏమి లేవు, ఏమీ లేవు. మీకు చూపిస్తాను. మీరు ఇచ్చినటువంటి సార్ ఒకటి, మీరు ఇచ్చిన దాంట్లో నలుగురు జూడోకి సంబంధించినటువంటి వినండి, వినండి, నలుగురు జూడోకి సంబంధించినటువంటి వినండి సార్. చెప్పండి. ఎవరికి మీరు డిమాండ్ చేయండి లోకేష్ గారిని అసలు ఏమీ లేకుండా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తాం సార్? బాబాయ్ మర్డర్ కేసు, ఇంట్లో బాబాయ్ చనిపోతేనే ఆ కేసుకి సంబంధించి సిబిఐ విచారణకి సహకరించాలా? మరి డిఎస్సికి ఒక్క అభ్యర్థి అయినా వచ్చాడా? ఇదిగోండి సార్, మాకు ఒక అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి అయినా వచ్చాడా? వచ్చినటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించారు కదా, ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయో చూసాం కదా. మీరు ఒక పొలిటికల్ అంశంగా దీన్ని మార్చుకొని ఇక్కడ నాది ఒకటే విజ్ఞప్తి కాదు సార్. సార్ 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 రామారావు గారు ఒకటే విజ్ఞప్తి, దయచేసి క్రీడాకారులతోటి, దయచేసి నిరుద్యోగులతో దయచేసి రాజకీయం చేయదు. ఏ పార్టీ అయినా సరే చేతులెత్తి దండం పెడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ మీద ఆత్మస్థైర్యం దయచేసి దెబ్బతీయొద్దు. ఒక్క సాక్ష్యం తీసుకురండి, ఎన్ని పక్కన పెట్టేద్దాం సార్. ఒక్క సాక్ష్యం ఇవ్వండి అంటుంటే కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. ఒక్క సాక్ష్యం ఇవ్వండి అంటే ఒక్క సాక్ష్యం లేకుండా 300 పేజీలు అన్నారు. ఈ 300 పేజీలు ఇక్కడ నా దగ్గర, ఈ 300 పేజీలు ఎక్కడ కూడా లేదు సార్, ఒక్క సాక్ష్యం లేదు సార్. నా విషయం మాట్లాడండి సార్, మీరే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సమస్య, నాకు ఒక్క నిమిషం సమయం ఇస్తే కదా నేను మీకు సాక్ష్యాల గురించి వివరంగా చెప్పగలిగేది. టైం ఇవ్వట్లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదైతే టీచర్ పోస్టులు, PET పోస్టులు 65 రకాల క్రీడలకు ఎలిజిబిలిటీ అని పెట్టేసి దాంట్లో క్యారమ్స్ ని, ఏదైతే ప్లే కార్డ్స్ ని, వీటిని కూడా ఇంక్లూడ్ చేసింది వాస్తవా కాదా? అది సాక్ష్యం కాదా? జీవోలో ఉంది సార్. 74 జీవో దాన్ని రివోల్ట్ చేస్తూ 47. ఒక్క నిమిషం రామారావు గారు, దానికి క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం సార్. అదే ఇక్కడ సమస్య ఎక్కడే వస్తుంది. జీవోలో ఉన్నటువంటి 65 స్పోర్ట్స్ లో 65 సెంట్రల్ గవర్నమెంట్ సాయ్ అని ఉంటుంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు సర్టిఫై చేసినటువంటి స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి క్రీడా జాబితాది. స్పోర్ట్స్ కోటాలో ఎవరినైనా సరే ఉద్యోగాలు ఇవ్వాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం అంటే దాని ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టు బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాకాట్ అన్నారు. సరే, మీరు అనుకున్నట్టు బ్రిడ్జ్ గేమ్ పక్కన పెడతాం. ప్యాకాట్ ఆడినటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒకరు ఉండారా? 65 క్రీడల్లో ఉన్నటువంటి కేవలం ఒక 7-8 డిసిప్లిన్స్ తప్ప మిగతా ఏదైతే ప్రముఖమైనటువంటి క్రీడలు తప్ప మిగతావన్నీ జీవోలో పెట్టాలి. ఒకవేళ క్రీడాకారులు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి జీవో ఇచ్చారు. అక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు ఏమన్నా ఉన్నారా? అది ఒకటి తేల్చండి సార్. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? ఒక్క నకిలీ పర్సన్ తీసుకురండి, ఎన్ని వద్దు మనకు. ఒక్క నకిలీ పర్సన్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టండి. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు పబ్లిక్ గా 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నటువంటి ఉదంతాలు ఈ మీడియాలో వచ్చినాయి కదండి. బాధితుల పక్షాన సాక్ష్యం కాదా? నేను చెప్తున్నాను సార్, మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఏదైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 అండి, అది డీవియేషన్ అవుతుందని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఇస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి. ఏదైతే పబ్లిక్ గా ఎగ్జామ్ రాసినటువంటి అంశంలో సమాన హక్కులు ఉండాలనేటువంటి దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. మా డిమాండ్ పట్ల ఆన్సర్ లేదండి. దేనికి అబ్బో మిమ్మల్ని చూసి అక్రమాల మీద ప్రభుత్వం భయపడుతుంది. సహేతుకమైనటువంటి కొంచెమైనా సిగ్గు ఉండాలండి. సరే సార్, డిబేట్ లోకి వచ్చి మాట్లాడాలి, మీకు కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఓకే సార్, ఓకే ఓకే సార్, వదిలేండి ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ఓకే చెప్పండి. ఓకే రామారావు గారు సార్, రామారావు గారు బ్రేక్